పురుషుడు. ఈవేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపు నీ రూపముననున్న మానవులలో అతను ఆఖరివాడు. అతనిలో ప్రవేశించుటకు కూడా నీవు నిరాకరించినచో ఇక నేను చేయగలిగినది నేను. చూడ్డానికి పద్ధతి సెటప్ కాస్త బాగానే ఉన్నట్టు ఉంది. వాని ఆయుర్దాయము నేటి రాత్రితో ముగిస్తున్నది. నీవు అంగీకరించిన వాని శరీరములో నిన్ను ప్రవేశపెట్టడం. మీరు ప్రవేశపెడతారు బాగానే ఉంది, కానీ మనిషి శుభ్రంగా దుఃఖలా ఉన్నాడు. ఈ రాత్రికి రాత్రి అతను ఎందుకు చస్తాడు, ఎలా చస్తాడు? అది వాని లలాట లిఖితము. అతను ఎందులకు ఎటుల సరిపోవునో తెలుసుకునవలయునన్నా నీవు అతని గతమును కొంత చూడవలయు. అర్థమైనది ప్రభు. ఇది కాలగమన పేటిక, ఇది మాయా దర్పణం. ఇందులో చూచినతో గతము తెలియను, భవిష్యత్తు తెలియను. ఇటువంటి బ్రహ్మ సృష్టిలో రెండే రెండు ఉన్నవి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఒకనాడు శశిరేఖకు బహుమానం. మాయాబజార్ సినిమాలో మేము ఎప్పుడు చూసామా మాకు తెలుసు. చిత్రగుప్తుల వారినికనైనా ఆ పేటిక చరిత్రను మాని ఆ మానవుని గతమును చూపించమన్నట్టు. ఏమది నువ్వు అనుకున్నది? చిత్రగుప్త, వృధా ప్రసంగము మాని విషయమునకురం. అదే రెడీ పని చెప్తాను. పెద్ద గొప్ప నువ్వేనా? నేనే. మాట్లాడపా. నన్ను బండెక్కించుకోకుండా వెళ్ళిపోయావుగా. బండేం కర్మ, నిన్ను నేను పెళ్లి పలక ఎక్కించి ఊరంతా తిప్పుతాగా. అయ్యి బాబు, ఇదేంటి నేను ఇంత బాగా మాట్లాడేస్తాను. నాతో బానే మాట్లాడతావు. మీ బాబాయ్ని చూస్తేనే నీకు నోట్లోంచి మాటే రాదు. బాబాయ్, ఆ పెళ్ళైన తర్వాత నువ్వు నా పక్కనే ఉంటావుగా, అప్పుడు చూసుకో బాబాయ్ని దడదలాడించేస్తాను. మొగుడెవడంటే పెళ్ళికొచ్చి చూసుకోండి రా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు గాడిదలా గొంతు పెట్టి నరుస్తారు? ఊరుకొచ్చిన బాబు, అయినా వీళ్ళతో కూడా ఎందుకు? ఊరుకోక ఆడేం పిగుతాడే. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏంట్రోయ్ అంత మనగాడు ఎప్పుడైపోయావు? మేక బాగానే గాంటిస్తుంది. మా మీదకే వస్తావురా బాలరాజు. తప్పండి, చాలండి. అందరూ కలిసి అమ్మాయికుండా అల్లరి పెడతారా? సిగ్గులేదు? సిగ్గు వీళ్ళకేటి? వీళ్ళ ఇళ్లలోనూ వంశంలోనూ ఎవరికీ లేదు. ప్రసాదం గడుస్తున్నాడు. అవును రోయ్, వాడి కేసుని మనం అల్లరి చేస్తున్నామని అలుగుతాడురా. పదను పదం. అయ్యి బాబోయ్, ప్రసాదం అన్నయ్య వచ్చేస్తున్నాడు. నేను నీతో ఉన్నాను తెలిస్తే వెళ్ళి బాబాయ్ చెప్పేస్తాడు. నేను వెళ్ళి దాక్కుంటానే. ఏంటే ఒంటరిగా మన కోసం ఏంటి? ఇదిగో, ఇలాంటి మాటలంటేనే నా కొళ్ళు కొడుతుంది. బాగుండనివే, ఆ మంటల్ని పన్నీర్ జల్లి నేను అర్పేస్తాగా. ఎక్కడికి వెళ్తావే? వదలనుగా. వదలవా? వదలనంటే వదలనుగా. నేను వదిలిస్తానుగా. బాలుగాడు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడన్నమాట. అవునన్నా, వాడు గౌరీతో గంతులేస్తుంటే తప్పురా అన్నాను. వర వేధవా అన్నాడు. నాన్నతో చెప్తా అన్నాను. చెప్పుకో చెప్పు చుట్టుకొని నన్ను బురదలో దోచాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పనిచేశాడు. అసలు వాడికి మీరంటే పూర్తిగా భయం భక్తి పోయినట్టుంది. మీరు ఒక చవటలాగా, ఒక సన్నాసిలాగా, ఎందుకో పనికిరాని దద్దమ్మలాగా కనిపిస్తున్నారేమో వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో నువ్వు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నోర్మయ్య, వాడిని ఇంటికి రాని వాడి సంగతి చూస్తాను.